హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం యాక్చువల్గా 20th మనకి రివ్యూ ఉంది. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మన ఛానల్ లింక్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి. సో మనం వచ్చేసిందే ఈరోజు ఇక్కడ యాక్చువల్గా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ చూడొచ్చు మనకి పేమెంట్ ఫర్ ట్యూషన్ ఫీ డ్యూస్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ లాస్ట్ డేట్ ఈస్ 31/3/2024 అనమాట. అలాగే యూజీ, సిబిసిఎస్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ వీళ్ళందరికీ కూడా 31 మార్చ్ వరకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనకి ఏప్రిల్లోనే ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ మిడిల్ వరకు మనకి కూడా ఏముంటుంది, ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్స్ వచ్చేది మే స్టార్టింగ్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ నుంచి అన్నా ఉండొచ్చు. సో ఏప్రిల్ స్టార్టింగ్లోనే మనకి రిలీజ్ చేసినట్టయితే నోటిఫికేషను, సో మ్యాక్సిమమ్ మనకి ఎగ్జామ్ కూడా ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లోనే జరగడం జరుగుతుంది. సో ఇదనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే ఇంకా ఇది ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించి బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ ఫర్ ఓల్డ్ బ్యాచ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ 2016 ప్రియర్ ఏప్రిల్ 2024 హైదరాబాద్ సెంటర్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ ఫర్ ఓల్డ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ 2016 ప్రియర్, ఓకేనా, వీళ్ళకి సో ప్రాక్టికల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా మిస్ అయింటే వాళ్ళకి తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి అనమాట ఈ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి బీఈడీ జనరల్ ఎంట్రన్స్ టెస్ట్ 2023-24 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. రీసెంట్గా ఎగ్జామ్ జరిగింది, దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్ అనేది ఎగ్జామ్స్ అనేది అయిపోవడం జరిగిందనమాట. ఇక్కడ ఉంది చూడండి. ఎవరికైనా రిక్రూట్మెంట్ ఉంటే చెప్పండి, రాసిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తుంటే సో వాళ్ళకి తప్పకుండా నేను మీకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను డైరెక్ట్, మీరు డైరెక్ట్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసిందే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, యూజీ ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మీరు ఇలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సో వెరీ క్లియర్గా మీకు కనపడతాం చూడండి, యూజీ ఎగ్జామ్స్ రిజల్ట్స్, ఆల్ టికెట్ నెంబరు, ఇయర్ సెలెక్ట్ చేసుకునేసి మీరు ఏ ఇయర్ అని చెప్పేసి కింద సబ్మిట్ కొట్టినట్టయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని చెప్పేసి కూడా అడుగుతుంది. సో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించింది. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీ, సిల్వర్ జూబ్లీ హిల్స్, సైన్స్ బ్లాక్, సో రోడ్ నెంబర్ 46 జూబ్లీ హిల్స్ హైదరాబాద్. సో పిన్ కోడ్ అయితే చూసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు టు ద కోఆర్డినేట్ అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ 17/3/2024 అనమాట ఇది రావడం జరిగింది. దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ టు యూ దట్ ద ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ for the students BSc third and second year old batch 2016 and prior in the subjects of physics, chemistry, geology, botany and geology will be commencing in April in the science and technology multifunctional laboratory, Silver Jubilee Hill Science Black Road number 46 అనమాట. మెయిన్ ఏదైతే మన యూనివర్సిటీ ఉందో సో మెయిన్ యూనివర్సిటీలోనే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. లొకేటెడ్ ఇన్ తెలంగాణ రీజియన్స్. సో ఎవరైతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. రిగార్డింగ్ ద బ్యాచెస్ ఆఫ్ అవర్ వెబ్సైట్ www.baroonline.in స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ ద ప్రాక్టికల్ ఫీ రిసిప్ట్ అనమాట. 1/4/2024, 8/4/2024, బ్యాచ్ నెంబర్ 2 15/4/2024 టు ఇక్కడ చూసుకోవచ్చు మనకి 21/4/2024 ఉంటుంది. బ్యాచ్ నెంబర్ 3 22/4/2024, 29/4/2024 అనమాట. సో ఈ మిడిల్
ఈ మిడిల్లోనే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైనా మిస్ అయింటే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి. ఇంకా రివ్యూ చూసుకుందాం ఇప్పుడు మనము. రివ్యూలో చూసుకున్నట్టయితే మనకి ఏపీపీఎస్కి సంబంధించిన కామెంట్స్కి మనము ఈ రివ్యూలో ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఈ రివ్యూ మనకి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించింది కాబట్టి. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ చూసుకున్నట్టయితే బారో సెమ్ 1 బీకామ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? గుడ్ క్వశ్చన్. ఇదంతా మనకి ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో ఇన్ఫామ్ చేశాను. ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను మీకు రేపటి వీడియోలో ఖచ్చితంగా కనుక్కొని మీ అందరికీ కూడా నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఇంకొక వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సార్ బారో సెమ్ 1 బీకామ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ప్లీజ్? నెక్స్ట్ మ్యాక్సిమం ఈ ఎగ్జామ్స్ మనకి సెమిస్టర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏప్రిల్ లాస్ట్ వీక్ లేకపోతే మే ఫస్ట్ వీక్. ఎందుకంటే రీజన్ ఏమంటే మనకి ఇప్పుడు ఈ మంత్ 31st వరకు మనకి కూడా ఇంకా అడ్మిషన్స్కి అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ అయిపోయేంత వరకు మనకి ఎగ్జామ్స్ డేట్స్ అనేది అనౌన్స్ చేసేదానికి ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎంఏ ఇంగ్లీష్ ఆఫ్లైన్ క్లాసెస్కి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ ప్లీజ్ చెప్పండి. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్లీజ్ ఆ వీడియోని మీరు చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను 2018 బ్యాచ్ పీజీ అప్లికేషన్ను నేను ఇప్పుడు నార్మల్గా ఎగ్జామ్ ఫీ చేయాలా, మళ్ళీ రీఅడ్మిషన్ చేసి రీపే చేయాలా? సో ఇక్కడ చూసుకుంటే 2018 బ్యాచ్ అంటే మీకు 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 18, 20, 21, 22, 23, 24 మీకు ఇంకా 1 year ఉంది. సో మీరు ఒకసారి కోఆర్డినేట్ సెంటర్లో కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మ్యాక్సిమం మీకు ఉంది. ఇప్పుడు మీరు ఫీ పే చేసైనా సరే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంది. సార్ ఇంకా ఓపెన్ డిగ్రీకి అప్లై చేసుకోవచ్చా? టైం ఉంది, ఈ మంత్ 31st వరకు ఉందండి. శ్వేత గారు మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసింది బ్రదర్, నేను 17th March 2024 BLIC కోర్స్లో అడ్మిషన్ తీసుకున్నా, మరి నాకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? 17th March 2024 అంటే మీకు ఖచ్చితంగా జూన్ జూలైలోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సార్ BLIC సెమ్ 1 ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయండి. నెక్స్ట్ MSc అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను సార్, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం ఈ మంత్లోనే రావాలి. MScకి సంబంధించి MSc MBA దీనికి సంబంధించి సో మార్చ్ ఎండింగ్ లోపల మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను, ఈ వీడియో ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? నేను ఇంతవరకు ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ 2010 బ్యాచ్ నుండి డిగ్రీ కోర్స్ మాకి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? నాకు తెలిసి మీరు మెయిన్ యూనివర్సిటీకే వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకెక్కడ దొరకకపోవచ్చు. 6th సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది సార్? 6th సెమిస్టర్ మనకి ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అంటే ఇంకా ఫస్ట్, థర్డ్, 6th ఇంకా అవ్వలేదండి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ మనకి స్టార్ట్ అవుతాయి అవంతా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే BLIC సెమ్ 1 ఎగ్జామ్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు? జూన్ జూలై అండి. దీనికి సంబంధించి 6th సెమిస్టర్ కూడా మనకి మే జూన్లోనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. MA ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? దీనికి సంబంధించి కూడా జూన్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. BLIC చేయాలనుకున్నా సార్, లాస్ట్ డేట్ ఎప్పుడు? సో ఇప్పుడు మీకు ఈ మంత్ 31st వరకు కూడా మీకు ఛాన్స్ అయితే ఉంది. మీరు అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం జరిగిందనమాట. సార్ బారో MBA తెలంగాణ స్టడీ సెంటర్ లిస్ట్ ప్లీజ్ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నేను మీకు తప్పకుండా మీకోసం ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో మీరు కొద్దిగా వెయిట్ చేయాలి. ఒక 2-3 డేస్లో మీకు అది కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ నాది ఓపెన్ డిగ్రీ ది 5th సెమ్ ఎగ్జామ్ అయిపోయింది. సో 6th సెమ్ ఎగ్జామ్ ఉండే నేను ఇప్పుడు పీజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు? అని ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ రాయాలి, బట్ కాకపోతే డిగ్రీ కంపల్సరీ అయిపోయి ఉండాలని అన్నారు ఇప్పుడు బారో అంబేద్కర్ వాళ్ళే. నెక్స్ట్ చూద్దాం. BLIC 6th సెమిస్టర్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయండి. ఓకే, తప్పకుండా చేస్తాను. మీకు ఏ ఎగ్జామ్స్ ఏ క్వశ్చన్ పేపర్స్ కావాలో అవన్నీ నాకు క్లారిటీగా ఇవ్వండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా మీరు ఏదైతే ఆ క్వశ్చన్ పేపర్ని నేను అప్లోడ్ చేస్తాను. సార్ సెమ్ 1 బాటనీ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను సార్, అది సప్లీస్ ఎప్పుడు కట్టుకోవాలి? సప్లీస్ అనేది మనకి మ్యాక్సిమము ఏ ఇయర్ అయితే ఉంటుందో ఈ ఇయర్ మనం కంప్లీట్ చేసామనుకోండి ఒక సబ్జెక్టు, దాని తర్వాత మనము వచ్చే ఇయర్లోనే రాసుకోవాల్సి ఉంటుంది, అంటే నెక్స్ట్ సెమ్కి రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. అగైన్ ఆ సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది. 5th సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? ఇది ఆల్రెడీ చెప్పేశానండి నేను.
నెక్స్ట్ వచ్చేసింది ఫస్ట్ సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ మంత్ మనకి మ్యాక్సిమం వాట్సాప్ లింక్ పెట్టాను సార్, నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టాను. ఈ వీడియోలో కూడా మీకు లింక్ నేను షేర్ చేస్తాను. అండ్ మీరు దాన్ని వాట్సాప్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి, అదేం పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2023 కంప్లీట్ అయ్యాక వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ వస్తే అప్లై చేయడానికి డేట్ ఎప్పుడు వస్తుంది, అది ఏం ఉండదండి, డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవాలి, డేట్ గీట్ ఏమి ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, 1st, 3rd, 6th ఇవంతా కూడా జూన్ మంత్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 1st, 3rd మంత్ అనేది ఏప్రిల్, మే మ్యాక్సిమం అండి, మ్యాక్సిమం నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ 6th సెమిస్టర్ ముందుకేసారంటే మనకి వెనక్కి వెళ్ళిపోవడం ఛాన్స్ అయితే ఉండడం ఖచ్చితంగా ఉంటుంది జూన్కి. అది కానీ నేను రేపటిలోపు మీకు ఒక క్లారిటీ ఇస్తాను దానికి. నెక్స్ట్ సార్ నాకు ఈ క్లాసెస్లు రావడం లేదు సార్, మీరు చెప్పినట్లు చేసినా అయినా సరే రావడం లేదు, మ్యాక్సిమం మీకు క్లాసెస్ అయిపోయింటుంది. సో ఇది 4 months బ్యాక్ అనమాట. ఓకే అండి, దీని రివ్యూకి సంబంధించిన అంతా వీడియోస్ నేను మీకు ఖచ్చితంగా ప్రతిదీ ఇలా రివ్యూలో మీకు నేను వీక్లీ వన్స్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్కి నేను రెస్పాండ్ అవుతాను అనేది మీకు ఒక క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.